ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं
भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम्। అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కుండి దగ్గర కలశం పెట్టండి. అలాగే మీరు అక్కడే ఆసీనులు అవ్వండి. ఒక్కొక్కరు ఒక్కొక్క కుండి దగ్గర కలశం పెడుతూ ఆసీనులు అవ్వండి. దంపతులు ఉన్న వాళ్ళు ఇద్దరిద్దరు కూర్చోండి, మిగతా వారు ఒక్కొక్కరుగా కూర్చోండి. దయచేసి నిశ్శబ్దం పాటిస్తూ చేయండి. వేరే ఏం మాటలు మాట్లాడకుండా ఒక ధ్యాన ప్రక్రియలో ఉన్నట్టుగా యజ్ఞగుండి దగ్గర కార్యకర్తలు కూడా గట్టిగా మాట్లాడకుండా గైడ్ చేయండి మెల్లగా. లక్ష్మి గారు స్టేజ్ డాన్స్ దగ్గర రండి. సాన్నిధ్యంలో దాదా గురూజీ దివ్య సాన్నిధ్యంలో శ్రీ శ్రీరామ్ శర్మాచార్య గురుదేవుల దివ్య సన్నిధిలో, శ్రీ భగవతీ మాత దివ్య సన్నిధిలో, శ్రీ మహాయోగేశ్వరీ దేవి దివ్య సన్నిధిలో, శంబల ప్రభు దివ్య సన్నిధిలో మనము శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞము అందరం కలిసి విశ్వ కళ్యాణార్థమై ప్రారంభం చేయబోతున్నాం. ఓంకారము తస్మై శ్రీ గురవే నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మన అస్తిత్వాన్ని పవిత్రం చేసుకోవడానికి, పరిపుష్టి పొందడానికి మనము ఈ జపం చేశాం. పంచకోశాలు, భౌతిక శరీరం, ప్రాణమయ శరీరం, మనోమయ శరీరం, బుద్ధి శరీరం, ఈ ఆత్మకున్న ఈ ఆనందమయ కోశం, పంచకోశాలను కూడా మొత్తం క్లెన్సింగ్ చేసుకున్నాం, పవిత్రం చేసుకున్నాం. పవిత్రం చేసుకొని ఋషితత్వంతో ఈ యొక్క మహాయజ్ఞము మనం నిర్వహించబోతున్నాం విశ్వ కళ్యాణార్థమై. ఆ సంకల్పాలేమో మనం తెలుసుకుందాము. ఈ ప్రారంభమయ్యాక ముందు ఒక గీతంతో ప్రారంభిస్తాము అందరం కూడా. మనముంగిలి ఊడ్చనలేదు, మనముంగిలి ఊడ్చనలేదు, భగవంతుడెలా వస్తాడు, భగవంతుడెలా వస్తాడు. మనముంగిలి ఊడ్చనలేదు, మనముంగిలి ఊడ్చనలేదు, భగవంతుడెలా వస్తాడు, భగవంతుడెలా వస్తాడు, భగవంతుడెలా వస్తాడు. నిర్మల మనస్సుతోనే రాముడు సబరి ఇంటికి వచ్చాడు, తిన్నాడు. దీనిని మేము విచారించలేదు, దీనిని విచారించలేదు, దీనిని మనం వస్తాడు,
భగవంతుడెలా వస్తాడు మన ముంగిలెవో చదలేదు మన ముంగిలెవో చదలేదు భగవంతుడెలా వస్తాడు భగవంతుడెలా వస్తాడు భగవంతుడెలా వస్తాడు భగవంతుడెలా వస్తాడు వృత్వా అత్యతిష్టద్దశాంగుళం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అదోజ్యాయాగశ్చ పూరుషः పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వౌదైత్ పురుషः పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం యక్రామత్ శాసనానశనే అభి తస్మాద్ విరాడ జాయత విరాజో అధిపూరుషः స జాతో అత్యరి తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాజ్యం పశూగుస్తాగశ్చక్రే ఛందాగంసి జజ్ఞిరే తస్మాద్ యదుస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకేచోభయాతతః సప్తాశ్వాసన్వరిభయః త్రిసప్తస్తవిధకృతాః దేవాయజ్ఞం తన్వానా అవధ్నం పురుషం సందేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. శంబల్లో ఉన్న గిరి ప్రదక్షిణ పథము మొత్తం కూడా మనం చక్కగా తిరుగుతున్నాం. మెట్లతో వారు వేసి ఆ గిరి ప్రదక్షిణ కింద మండపము అక్కడ వారు పూజ ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః. ఓం యజ్ఞపురుషాయ నమః. అగ్నేనయ సుపథారయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోత్. ఓం జ్యోతిపురుషాయ నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయా. అందరికీ ప్రతినిధిగా ఒకళ్ళు ఇక్కడ పూజ. నారాయణరావు గారు రాధిక పంచవేది పూజన. భరీమభిః. ఓం పృథివ్యై నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి. వర్ణదేవుడు స్నేహం, సంవేదన, నిర్మలత, శ్రద్ధతో మనం ఇప్పుడు ఆ వర్ణదేవుడికి సమర్పిస్తున్నాము. ఓం తత్వయామి బ్రహ్మణా వందమానస్తదా శాస్త్రే యజమానో హవిర్భిః అహేళమానో వరుణేః భోద్వరుషగమం సమాన ఆయుః ప్రమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి. రూపయాహి యజ్ఞం వాయో అస్మా. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి. స్థాపయామి ధ్యాయామి పూజయామి తతో నమస్కారం కరోమి. భరద్వాజ మహర్షి. ఓం అవిందం తేతి విహితావాహయామి స్థాపయామి ధ్యాయామి పూజయామి స్థాపయామి ధ్యాయామి పూజయామి స్థాపయామి ధ్యాయామి పూజయామి తతో నమస్కారం కరోమి. దక్షిణాశాపతింద్రామస్తాయ నమః. గురవే నమః. సరస్వతి వందనము.
ॐ लक्ष्मीमेधादयै नमो नमः। वेद वेदान्त वेदाङ्ग विद्यास्थानेभ्य एव च मातस्त्वदीयपदपङ्कजभक्तियुक्ता ये त्वां भजन्ति निखिलानपरान् विहाय ते निर्जरत्वमिह यान्ति कलेवरेण भुवनिवायुगगनाम्बुवि निर्मितेन। नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दात्वं सोमग्वं सूर्यस्य दुहिता वारेण शाश्वतातनाम्। ॐ पुनन्तु मां देवजनाः पुनन्तु मनसा धियः पुनन्तु विश्वाभूतानि जातवेदमित्रमर्चषि अग्ने विततमन्तरा ब्रह्मतेन पुनः। కూడా పూరెక్కలు పూలతోటి అందరిపైన కూడా చల్లాలని అక్కడ పూరెక్కలు అందరూ కళ్ళు మూసుకొని నడుము నిటారుగా ఉంచుకొని కళ్ళు మూసుకుంటే ఇప్పుడు దేవతలు మీకు పుష్పవృష్టి కురిపిస్తారనమాట. ఎందుకు మీరింత దివ్యమైన యజ్ఞంలో పాలు పంచుకోబోతున్నారు అని దేవతలు మీకు ఆశీర్వచన రూపంగా పుష్పాలు వర్షిస్తాయన్నమాట మీ మీద. అందరూ కళ్ళు మూసుకొని నడుము నిటారుగా ఉంచుకొని కూర్చోండి. ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवाकसेमहि देवहितं यदायुः शृणुयाम देव। పూర్వకంగా తెలుసుకుందాం అందరూ కూడా. गुरु प्राणं गुरु शरणं गुरु ध्यानमु गुरुलेनि जीवनमु गुरुलेनि जीवनमु शून्यमे शून्यमो प्रभो गुरुरूपं गुरु प्राणं गुरु शरणं गुरु ध्यानमु गुरुलेनि जीवनमु गुरुलेनि जीवनमु शून्यमे शून्यमो प्रभो गुरुरूपं गुरु प्राणम् నిరూపమే ఉంది గాయత్రి మంత్రములో న్యముగా నీ స్మరణలో ఉంది గురు శరణం గురు ధ్యానము గురులేని ఇప్పుడు చేతులకి వేలు తీసుకోండి మీరు. ఇప్పుడు ఆత్మ పవిత్రీకరణ అంటే మన మనోవాక్కాయ కర్మలు మనం పవిత్ర చేసుకుంటున్నామన్న భావనతో మీరు చేతిలో కొంచెం నీళ్లు తీసుకొని మంత్రం చదివిన తర్వాత మీ మీద మీరు చల్లుకుంటారు. స్పూన్ నీళ్లు గ్రహిస్తారు. ॐ అమృతోపస్తరణమసి స్వాహ. స్వాహ అన్నప్పుడు మీరు తాగండి. ఓం అమృతాపిదానమసి స్వాహ. మూడవసారి ఆచమనము. ఓం సత్యం యశశ్రీర్మయశ్రీ. కండక్టర్ ఆఫ్ ఎనర్జీ. అందుకని ఆ మనం కొంచెం తడి చేసుకొని ఇక్కడ గోముఖి ముద్రలో శిఖ మీద పెట్టుకుంటే అంతరిక్షం నుంచి వస్తున్న శక్తి ధారలు మనలోకి మనం గ్రహిస్తాము. ఇవాళ ఎడమ చేయి నాభి దగ్గర పెట్టుకోండి. ఎడమ చేయి నాభి దగ్గర, కుడి చేయి ఇక్కడ. ఓం చిద్రూపిణి మహామాయే దివ్య తేజ సమన్వితే
तिष्ठदेवी शिखा मध्ये तेजो वृद्धिं कुरु। ఈ అంతరిక్షం నుంచి మనలోకి ప్రవేశించిన శక్తిని మనం శరీరం అంతటా మన ప్రాణవాయువు ద్వారా మనం దీన్ని సర్క్యులేట్ చేస్తాం అన్నమాట. అందుకని శిఖావందనం తర్వాత మనం చేసే నెక్స్ట్ ఓం తపః ఓం సత్యం యో నః ప్రచోదయాత్ ఓం చేసుకోండి. ఎడమ నుంచి కుడివైపు ప్రతి ఒక్క ఓం నసోర్మే ప్రాణోస్తు ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు రెండు చెవులు, ఓం బాహోర్మే బలమస్తు రెండు భుజాలు, ఓం ఊర్మోర్మే ఓజోస్తు రెండు తొడలు, ఓం అరిష్టాని మే అంగాని తనుస్తన్వామి సహసంతో. సంపూర్ణ శరీరం. నమస్కరిద్దాం. ఇక్కడ ఒక సాధన తెలుపుతాను. ఉదయము మీరు నీ ఓర్పు సహనము మాకివ్వు. నారాయ మాం దేవి పవిత్రం కురు శాసనం పవిత్రం కురు శాసనం. సోదరుడు తమ్ముడు శ్రీ విశ్వనాథ్ గారి కుమార్తె అయిన సుకృత పెళ్లిలో వివాహం రోజున చాలా పెళ్లి సందడి ఉండింది. ఆ రోజు శ్రీ దావులూరి విశ్వనాథం మాస్టర్ గారు వారు కూడా మాస్టర్ గారితో ఉండి ఎన్నో సాధనలు చేస్తూ ఉండేవారు. ప్రతి సంవత్సరం వచ్చేవారు. ఈసారి కొంచెం చలిగా ఉంది అని రాలేకపోయారు. అయితే ఆ రోజు వివాహం రోజున పూజ్య మాస్టర్ గారు విశ్వనాథం మాస్టర్ గారిని పిలిచి నా చేయి విశ్వనాథం మాస్టర్ గారి చేతిలో పెట్టి, వీరు రాజసూయం ఎక్స్పర్ట్, రాజసూయ యజ్ఞము మౌంట్ శంబలాలో జరగాలి అని ఆ రోజు అంత పెళ్లి సందడిలో కూడా అది గుర్తుపెట్టుకొని మాస్టర్ గారు చెప్పడం జరిగింది. చెప్పగానే ఆ రాత్రి 9:30 అవుతుంది. అప్పుడు విశ్వనాథం మాస్టర్ గారిని విశ్వనాథం గారిని మీరు ఇప్పుడు మౌంట్ శంబలాకి తీసుకెళ్లాల్సిందే అని మాస్టర్ గారు తీసుకొచ్చి ఇక్కడ అన్నీ చూపించి మాస్టర్ గారు సంకల్పించింది ఏంటి అని వివరంగా కూడా తెలపడం జరిగింది. ఇంకా తర్వాత మాస్టర్ గారి సాధనలు, క్యాంపులు, మౌంట్ శంబలాలో వివిధ కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. తర్వాత 2014 జూన్ 30న మాస్టర్ గారు ఇంకా మహా శక్తిని సూక్ష్మంగా మనకు అందించడానికి, అలాగే నాకు ఇంకో సోలార్ సిస్టంలో పని ఉంది అనుకుంటూ వారు సమాధి చెందారు జూన్ 30, 2014లో. సరే, ఆ తర్వాత మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటే 2014లోనే అక్టోబర్ 14న పూజ్య మాస్టర్ గారి బర్త్డే, ఆ రోజు జన్మదినోత్సవంన ధ్యానం చేస్తుంటే మాస్టర్ గారి దగ్గర అక్కడ కూర్చొని రాజసూయం గురించి గుర్తొచ్చింది. అన్ని రోజులు ఇంకా మర్చిపోయాం కార్యక్రమాల్లోని. ఆ రోజు బర్త్డే రోజు రాజసూయం చేయమని అన్నారు మాస్టర్ గారు. విశ్వనాథం మాస్టర్ గారి చేతిలో నా చేయి పెట్టారు. అరే, చేయాల్సిన అవసరం ఉంది కదా అని అప్పుడు గుర్తు తెచ్చుకొని వెంటనే హాల్లో ప్రోగ్రామ్ అవుతుంటే అందరికీ అది చెప్పడం జరిగింది. అది అనుకోగానే ఇంకా అనుయాజగా అందరం విశ్వనాథం మాస్టర్ గారితో డిస్కస్ చేసి వివిధ ప్రాంతాల్లో గుంటూరు, అలాగే బెంగళూరు, ఇంకా నెల్లూరు, ఓడరేవు, వేటపాలెము, ఇలా నర్సరావుపేటలో ఉన్న మన సాధకులందరినీ కూడా కలిసి మీటింగ్ పెట్టి ఎలా చేద్దాము ఏంటి అనేసి అనుకొని అనుయాజగా ఈ 3 మంత్రాలు చేద్దామని శ్రీకృష్ణ మంత్రము, శ్రీ మహాలక్ష్మి మంత్రం వనరుల కొరకు, అలాగే విశ్వ ఏకీకరణ కొరకు విశ్వమాత మంత్రము అని నిర్ణయించి 2015న దత్త పౌర్ణమి
రోజున ఇది ప్రతి సంవత్సరం నిర్వహించాలని అందరం కూడా సంకల్పం తీసుకున్నాం. అలా 2015 నుండి శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞము మౌంట్ శంబలాలో దత్త పౌర్ణిమకి నిర్వహిస్తూ వస్తున్నాం. దత్త పౌర్ణిమనే ఎందుకు అది మనం ఆలోచిస్తే, గురు సాధనలో విశ్వ ప్రణాళికలో పాల్గొంటాము అన్న యుగ సైనికులకు అందరికీ కూడా చాలా ముఖ్యమైనవి 2 పౌర్ణిమలు. ఒకటి గురు పౌర్ణిమ, 2 దత్త పౌర్ణిమ. గురు పౌర్ణిమ రోజున మనకు ఎగ్జామ్ లాంటిది. గురువు దగ్గర ఏమేం చేయాలి అనేది ఆ రోజు నిర్ణయించుకొని నెక్స్ట్ ఇయర్ వరకు, నెక్స్ట్ వచ్చే గురు పౌర్ణిమ వరకు అది కంప్లీట్ చేసేయాలి. ఆ ఎగ్జామ్ రాసేస్తామన్నట్టు గురు పౌర్ణిమ రోజు. దత్త పౌర్ణిమ అనేది రిజల్ట్ వచ్చి కన్వకేషన్ లాంటిది. మనకు ఈ దత్త పౌర్ణిమ మనం పొందుతున్నాం. ఆ ఉత్సవం ఇప్పుడు జరుపుకుంటున్నాం రాజసూయ యజ్ఞం ద్వారా. అందుకొరకే ప్రతి సంవత్సరం కూడా ఈ 3 రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క పరమగురు మండలి నుండి స్వ ఆత్మరాజ్య స్థాపనకై మహాచక్రవర్తి తత్వం పొందాలని ఆ యొక్క మహా సంకల్పం తీసుకొని ఇది 4వ సంవత్సరంగా శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞం నిర్వహించుకుంటూ వస్తున్నాము. జంతు జగత్తు, మొదట ఖనిజ జగత్తు, తర్వాత వృక్ష జగత్తు, తర్వాత జంతు జగత్తు, ఆ జంతువు నుండి మానవునిగా పరిణామ క్రమోన్నతి చెందుతూ వచ్చాం. ఇలా ఒక్కొక్క లెవెల్ దాటుతూ ఇప్పుడు భూమిపై ఉన్న 84 జీవరాశులలో అత్యున్నత స్థాయిలో ఉన్నాము మనం. మానవుడిగా ఇప్పుడే కాదు, ఇంకా ముందు జన్మలు కూడా ఎన్నో అయిపోయి ఉన్నాయి, ఎన్నో పాస్ అవుతూ వచ్చాం. ఎన్నో క్లాసెస్ అయిపోయి ఇక్కడ ఎక్కడున్నాము? గురువుల దగ్గర ఉన్నాము. గురువు ఎందుకు అవసరమో అని గుర్తుంచుకుంటే మన ముందు జన్మలు మనకు తెలుసా? తెలీదు. గురువు మన ముందు జన్మ వరకు ఎక్కడ చదివామో అక్కడ ఆపేశాం. కానీ నెక్స్ట్ క్లాస్ ఇప్పుడు ఇంటర్ అయిపోయింది మనది. నువ్వు డిగ్రీకి వెళ్ళాలని పాస్ సర్టిఫికేట్ ఇచ్చి ఎవరు పంపుతారు? ఒక స్కూలో, కాలేజో, టీచరే కదా. అది చేస్తుంది గురువే. మనకు ముందు జన్మల వరకు ఎక్కడ చదివామో తెలీదు, ఆపేశాం. ఆ తర్వాతది ఏంటో గురువు ప్రేరణతోటి వస్తూ ఉంటుంది మనకు. అలాంటిది ఈ మహాక్షేత్రంలో, మహాతీర్థంలో, ఈ శంబల లాంటి తీర్థాల్లో, ఈ మహాయజ్ఞాల్లో మనకు జాగృతం జరుగుతూ ఉంటుంది. అది గమనించుకోండి. శరీరచారణ చేసిన ప్రతి మానవుడికి కూడా ఏకైక లక్ష్యం ఏమవ్వాలి అని అంటే అది పరిణామ క్రమోన్నతి చెందడమే. టు ఇవాల్వ్ అండ్ ఇవాల్వ్. ఇది పూజ్య మాస్టర్ గారు గట్టిగా చెప్పేవారు. మన ఏకైక లక్ష్యం ఒక్కటే, ఏంటంటే పరిణామం. మన ఆత్మ చుట్టూ ఉన్న, మనకు ఆత్మకున్న ఏవేవి? ఆ పంచకోశాలు, షట్చక్రాలు, త్రిగంధులు అన్నీ కూడా హయ్యర్ లెవెల్కి జాగృతం చెంది, పరిపుష్టి చెంది మనకు ఒక ఆత్మ రాజ్య స్థాపన జరుగుతుంది. శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞం అంటే అప్పుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మతో పంచ పాండవులు, యుధిష్ఠరుడు లీడర్షిప్లో నిర్వహించబడింది. అది మహాచక్రవర్తి తత్వం పొందడానికి. అది భౌతికంగా అయితే, ఇక్కడ ఆధ్యాత్మికంగా మనము స్వ ఆత్మరాజ్య స్థాపన చేసుకుంటున్నాం, మహాచక్రవర్తి తత్వం పొందుతున్నాం. అందుకొరకే మీరు గమనిస్తే ఇక్కడ వెనకాల మన ఈ స్టేజ్ అంతా కూడా మహాకాల చక్రవర్తి యంత్రాలు ఉన్నాయి. ఇదేదో డిజైన్ అనేసి పెట్టడం కాదు, కళ్యాణ మండపాలు కాదు. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే ఇక్కడ షట్చక్రాలు, ఆ చక్ర దేవతలు అందరూ ఉండి పైన అన్ని కూడా మహాకాల చక్రవర్తి యంత్రాలతో ఇది అలా కాన్సెప్చువల్ గా ఇక్కడ పెట్టడం జరిగింది. అది మీరు తదేకంగా ధ్యానిస్తూ ఉండాలని, ప్రతి ఒక్క దివ్యాత్మ ఆ మహా చక్రవర్తి తత్వం పొందాలని ఇక్కడ ఇది ఈ డయాస్ అంతా కూడా విరాజితమై ఇక్కడ పరమగురు మండలి అఖండ గురు సత్తా పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు, మహాలక్ష్మీదేవి, జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ, అలాగే
శ్రీరామ్ శర్మాచార్య గురుదేవ్ వందనీ భవతి మాత వారందరి సాన్నిధ్యం ఇక్కడ మనకుంది, అది గమనించుకోండి. అలాగే ఈ శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞానికి వచ్చే ముందు మీకు ఇక్కడ 7 ఆర్చెస్ కనిపించాయి, ఉన్నాయా? 7 ఆర్చులు. అవి ఏదో డిజైన్కి కాదు, అది కూడా ఒక కాన్సెప్ట్తో మనకున్న 7 తలాలు భూర్భువః స్వహ మహః జనః తపః సత్యం. ఈ 7 తలాలు కూడా దాటుతూ, అంటే ఇంగ్లీష్లో చెప్తాను నేను, ఏంటంటే ఫిజికల్ ప్లేన్, ఎమోషనల్ ప్లేన్, మెంటల్ ప్లేన్, అలాగే బుద్ధి ప్లేన్, ఆత్మిక్ ప్లేన్, అనుపాదక ఆర్ మొనాడిక్ ప్లేన్, తర్వాత ఆది ఆర్ డివైన్ ప్లేన్. ఇవన్నీ దాటుతూ దివ్యత్వంతో మీరు లోపలికి వచ్చాక మీ పాదాలు కడిగి మీరు తిలకధారణ చేసి ఆ దివ్యత్వంతో ఒక ఋషితత్వంతో వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఆ ఋషితత్వం మీలో ఉంది ఇప్పుడు, ఆ దివ్యత్వం మీ అందరిలో ఉంది, మనందరిలో ఉంది. ఆ యొక్క దివ్యత్వంతో శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞం పరమ గురువులందరూ కూడా సంకల్పించింది, ఆ సంకల్పంతోనే ఆహుతులు సమర్పిస్తాము. అది గమనించుకోండి. మీ మనసు అక్కడిక్కడ పోవద్దు. మనసు తదేకంగా ఇక్కడ ఏ ఆహుతులు చెప్తున్నారో భావం కూడా చెప్తాము. ఎందుకు ఆ ఆహుతులు వేస్తున్నాము అని చెప్తాము, ఏదో వేసేస్తున్నాం కాదు. అదే భావనతో ఇక్కడ ఆహుతులు సమర్పించాల్సిన అవసరం ఉంది. పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు ఈ శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞాన్ని మన భౌతిక కోరికలు తీర్చుకోవడమే కాకుండా పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్ళి, పిల్లలు కావాల్సిన వాళ్ళకి పిల్లలు, అలాగే ఇంకెన్నో కోరికలు, ఎన్నో ఆటంకాలు తీర్చుకోవడమే కాకుండా ఒక అద్భుతమైన మహాసంకల్పం, ఒకే ధర్మం, ఒకే భాష, ఒకే విశ్వం. ఆ విశ్వ ఏకీకరణనే పరమ గురువుల యొక్క మహాసంకల్పం అని శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు మీరు ఇక్కడ చూస్తున్నారు. అఖండ గురుసత్తా అంత విరాజితమై మతాతీతంగా ఉన్న ఆ వైజ్ఞానిక ఆధ్యాత్మికత విస్తరణ చెందాలని పూజ్య మాస్టర్ గారు శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞాన్ని సంకల్పించారు. ఇదే కాకుండా మనందరం కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, మన యొక్క లక్ష్యము మానవుడి నుంచి దివ్య మానవుడిగా పరిణామ క్రమోన్నతి చెందడమే. కాబట్టి ఈ మహా సంకల్పం తీసుకుని ప్రతి ఒక్కరు కూడా మానవుడు దివ్య మానవుడు అయితే పృథ్వీపై స్వర్గావతరణ జరుగుతుంది. పృథ్వీపై స్వర్గావతరణ అంటే దేవతలు ఇక్కడ దిగి రావడం కాదు, మనమే దేవతలుగా మారుతాము, మనమే దేవతలము, మనమే దివ్యంగా మారుతాము. అదే పరమ గురువులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ పృథ్వీ పైన స్వర్గం అవ్వాలి అనేసి పరమ గురువులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి అలాంటి మహత్ కార్యానికి మనం ఇక్కడ మారుతూ, ఇక్కడ ఎంతో ప్రదూషితమైన మొత్తం పృథ్వీ పైన ఉన్న ఆ రాక్షసత్వాన్ని, ఆ దుష్ప్రవృత్తులని మనము ఇప్పుడు రాజసూయ యజ్ఞంతో మనము నిర్మూలిస్తాం. మీరు అది గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక్కొక్క ఋషి ఇక్కడ అలా మీరు ఆహుతులు అందరు కూడా సమర్పిస్తున్నారు. శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ శిశుపాలుని వధిస్తాడు. రాజసూయం ముందు జరాసంధుడు చేస్తే రాజసూయం అప్పుడు ఎవరు చేస్తారు? చంపబడతాడంటే శిశుపాలుడు చంపబడతాడు. కాబట్టి ఈ రాజసూయ యజ్ఞంతో మనం ఎలాంటి దుష్ప్రవృత్తులైనా కూడా నిర్మూలించేస్తాం, ఎలాంటి రాక్షసత్వంనైనా కూడా ఈ పృథ్వీపై నుంచి నిర్మూలించేస్తాము. అలాంటి సంకల్పంతో మనం ప్రతి ఆహుతి కూడా ఇక్కడ వేస్తుంటాం. అది గమనించండి. అంత పాత్రత మనందరికి ఇచ్చారు పరమ గురువు మండలి. ఆ దానికై మనం ఇక్కడ ఆహుతులు వేస్తాము. అదే కాకుండా భారతీయత అనేది విస్తృతం చెందాలని, భా అంటే వెలుగు, రతి అంటే ఇష్టం. భారతదేశంలో పుట్టామంటేనే మనకు ఎంతో అదృష్టం. అలాంటి పాత్రత మనం తీసుకొని ఇంకా అది జాగృతం చేసుకుంటూ ఉంటాం. ఆ జ్ఞాన సంపదను జాగృతం చేసుకుంటుంటాం. మనలో విజ్ఞాన సంపదను పరిపుష్టి చెందడానికి ఇక్కడ ఈ రాజసూయ యజ్ఞాన్ని సంకల్పించి మనం నిర్వహిస్తాము. ఈ యొక్క మహా సంకల్పాలని మనసు నిండా పెట్టుకుని, హృదయం నిండా పెట్టుకుని, అటు ఇటు పోకుండా
సరే కొంచెం అర్థమైంది, అర్థం కాలేదు, అయినా కానీ గురువులు ఏం సంకల్పించారో ఆ సంకల్పం అయింది, తీరింది అనుకుంటూ అంతే, అది తీరిపోతుంది. సో ఈ సంకల్పం మనం తీసుకొని ఇక్కడ సంకల్పం అందరు కూడా ఇక్కడ చదువుతారు. దానికి మీరు అక్షతలు పూలు మీ చేతిలోకి తీసుకొని హృదయం దగ్గర పెట్టుకొని ఆ సంకల్పం చదివాక అక్కడ యజ్ఞకుండి దగ్గర సమర్పించండి. ఇప్పుడు సంకల్పం. ఓం విష్ణుర్విష్ణుర్విష్ణుః శ్రీమద్భగవతో మహాపురుషస్య శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య శ్రీ బ్రాహ్మణ ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవారాహ కల్పే వైవస్వతమన్వంతరే భూర్లోకే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే ఆర్యావర్తైకదేశాంతర్గతే వింధ్యాచలయోః దక్షిణదిగ్భాగే దక్షిణభారతదేశే భాగ్యనగరమహానగరే మౌంట్ శంబళ విశ్వశక్తిక్షేత్రే సమస్తదేవతా హరిహర గోబ్రాహ్మణ సకల పరమగురు శ్రీచరణసన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ విళంబినామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతౌ మార్గశీర్షమాసే శుక్లపక్షే చతుర్దశ్యాయాం భృగువాసరే రోహిణీ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం. మీ గోత్రనామాలు మానసికంగా తలుచుకోండి. నానా గోత్రోద్భవస్య నానా నామధేయస్య సత్ప్రవృత్తి సంవర్ధనాయ దుష్ప్రవృత్తి ఉన్మూలనాయ లోక కళ్యాణాయ ఆత్మ కళ్యాణాయ వాతావరణ పరిష్కారాయ ఉజ్వల భవిష్య కామనా పూర్తయే చ పృథ్వీగ్రహే శ్రీ జగద్గురు తత్వ ప్రతిష్ఠ సిద్ధి ద్వారా ఆగామి అనేక కోటి వత్సరే రామరాజ్య సురాజ్య స్థాపనా సిద్ధ్యర్థం సకల మానవ జాత్యాః దేవమానవ స్థితి సిద్ధి ద్వారా అఖండ మహాభారత నిర్మాణరహిత జీవన సాఫల్యతా సిద్ధ్యర్థం భారతదేశే జగద్గురు పీఠాధిరోహణ సిద్ధి ద్వారా విశ్వ ఏకీకరణ సాధనా సిద్ధ్యర్థం సకల సాధక జనాః క్షేమ స్థైర్య ధైర్య. బాడీకి 33 కోట్ల దేవతలకు లింక్ అయి ఉంది. ఎందుకంటే చేసే ముందు మీరు అందరికి తెలిస్తే ఆ ప్రక్రియతో మీరు చేస్తే చాలా బాగుంటుంది అనే దానికి చెప్తున్నాను. మన వెన్నుపూసలో 33 ఎముకలు ఉంటాయి అంతే కదా. వెన్నుపూసలో 33 ఎముకలు ఉంటాయి. మనకున్న దేవతలు 33 కోట్ల దేవతలే. 33 కోట్ల దేవతలు ఎందుకున్నారు, 33 ఎముకలు ఎందుకున్నాయి అనేది ఎప్పుడు ఆలోచన మనం పూజ చేసేటప్పుడు వెన్నుపూస నిటారుగా ఉంచాలి అని అంటారు. ఆ వెన్నుపూస నిటారుగా పెట్టుకుంటే ఆ దేవతలందరినీ యాక్టివేట్ చేసుకోవడానికి వెన్నుపూస నిటారు పెట్టుకోవడానికి. ఆ వెన్నుపూస నిటారుగా పెట్టుకొని ఏ దేవతా శక్తికి అయితే మనము పూజలు చేస్తామో, ఎక్కడ ఆరాధన చేస్తామో ఆ ఆరాధన చేసే దేవతా శక్తి ఒకటి యాక్టివేట్ అవుతుంది. మనము మోటార్ సైకిల్ కానీ కార్ నడుపుకున్నప్పుడు ఏం చేస్తాము, ఫస్ట్ గేర్ అంటే ఫస్ట్ గేర్ వేస్తాం కదా ఆ స్పీడ్ బట్టి. అట్లా ఏ దేవత కావాలో ఆ దేవతా శక్తిని యాక్టివేట్ చేసుకోవడానికి మనము ఆ దేవాలయం పోయినప్పుడు ఆ దేవతా శక్తి యొక్క శక్తిని ఆరాధిస్తాం. అలాగా మొత్తము ఆ 33 కోట్ల దేవతలకి ఇక్కడ పూజ జరుగుతుంది. ఆ గమనించుకొని చేయండి. మీరు ఇంకోటి గమనిస్తే దేవాలయంలో ధ్వజస్తంభం ఉంటుంది కదా, ధ్వజస్తంభంలో మనం కర్ర ఏదైతే పెట్టి చేస్తామో మొత్తం ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత సపోజ్ ఇరిగిపోయింది అనుకోండి, రిజెక్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేస్తారా? తీసేస్తారు మొత్తం. మళ్ళీ ఎంత ఖర్చు అయినా కూడా తీసేసి మళ్ళీ కొత్త కర్రనే చేస్తారు. అటువంటి వెన్ను పూజలో కూడా మనకు బ్రేక్ ఉండదు. మన వెన్ను పూజ ఎటుంటుందో ధ్వజస్తంభము దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభము ఈక్వల్. సో మనం ఏ దేవాలయంకి వెళ్తామో ఆ దేవాలయంలో ఉన్న శక్తిని మనము
లింక్ కావాలంటే లైట్ స్విచ్ ఆన్ చేసుకోవాలంటే ఏం చేస్తాము? ఏ లైట్ వెళ్తామో ఆ లైట్ స్విచ్ చేస్తాము, పక్కన స్విచ్ చేస్తామో అది చేస్తామా? అదే చేస్తాము. అలాగా ధ్వజస్తంభానికి అక్కడ లింకప్ చేసుకున్న తర్వాత మనం దేవాలయంలోకి పోతాం. ఇప్పుడు అటువంటి పూజ ఇక్కడ జరుగుతున్నది, అది గమనించుకొని వెన్ను పూజ నిటారుగా పెట్టుకొని ఆ దేవతా శక్తులు ఏదైతే చెప్తుంటారో అదంతా గమనించుకొని చేయండి. ఓం గణానాం త్వా గణపతిగ్వం హవామహే ప్రియాణాం త్వా ప్రియపతిగ్వం హవామహే నిధీనాం త్వా నిధిపతిగ్వం హవామహే వసో మమ అహమజాని గర్భదమా త్వమజాసి గర్భదం. ఓం గణపతయే నమః. గణపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి ధ్యాయామి. నమః. గౌరీ ఆవాహయామి స్థాపయామి పూజయామి ధ్యాయామి. తతో నమస్కారం కరోమి. తతస్య యోనిం అసతస్య దివః. ఓం బ్రహ్మణే నమః. బ్రాహ్మణమావాహయామి. ఎరుపు రంగు గడి. ఓం పావకానః సరస్వతి వాజేభిర్వాజినీవతి యజ్ఞం వష్టుదియా వసుః. ఓం సరస్వత్యై నమః. సరస్వతీం ఆవాహయామి స్థాపయామి పూజయామి ధ్యాయామి. 8వ గడి 12 వాయుదేవుడు గతిశీలతకి ప్రతీక తెలుపు రంగు. ఓం ఆనోనియుద్భిః సతినీభిర్ అధ్వరగ్వం సహస్రిణీభిర్ రూపయాహి యజ్ఞం వాయో అస్మిన్ సవనే మాదయస్వ యూయం పాత స్వస్తిభిః సదానః. ఓం వాయవే నమః. వాయుం ఆవాహయామి స్థాపయామి పూజయామి ధ్యాయామి. పూజయామి ధ్యాయామి. 33 ఆకాశతత్వం విశాలత్వానికి ప్రతీక నీలిరంగు. ఓం యావాం ఆకాశమధుమత్స్వినా సూనృతావతి తయా యజ్ఞం నిమిచ్చతాం ఉపయామ గృహీతో అస్య సిద్ధ్యాం వైశతేయో నిర్మాద్వీభ్యాం స్వా. ఓం ఆకాశాయ నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి ధ్యాయామి. తతో నమస్కారం కరోమి. దేవతలు ఉన్నారు. సో మన లోపల దేవతలు ఉన్నారు. ఆ దేవతలను మనము ఇప్పుడు యాక్టివేట్ చేసుకొని మనము ఒక దేవ మానవ స్థితి పొందడానికి ఇదంతా ప్రయత్నం. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే మన మానవుల నుంచి దేవ మానవ స్థితికి పొందడానికి ఇవంతా ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత యజ్ఞం అయిపోయిన తర్వాత కూడా వెనకాల సప్తగో ప్రదక్షిణ అని కూడా ఉంది, దాని తర్వాత అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగా ఈ దేహమే దేవాలయం అని చెప్పేసి ప్రూవ్ చేశారు ఒక జర్మన్ డాక్టర్. ఒక క్రిస్టియన్ అయి ఉండి ఒక జర్మన్ డాక్టర్ డాక్టర్ టోనీ నాడర్ అని చెప్పేసి ప్రతి ఒక్క దేవత ఎక్కడున్నాడు మన బాడీలో అనే మన మానవ శరీరంలో ఎక్కడున్నాడు అని చెప్పేసి ప్రూవ్ చేశారు. ఆ ప్రూవ్ చేస్తే ఇంకొక క్రిస్టియన్ కంట్రీ హంగరీ అనే దేశం యొక్క గవర్నమెంట్ ఆయనను బంగారంతో తులాభారం చేసింది. పరిస్థితి అటువంటి స్థితి ఒక దేహమే దేవాలయం అని చెప్పేసి సైంటిఫిక్గా ప్రూవ్ చేశాడు ఆయన. అటువంటి యొక్క హ్యూమన్ ఫిజియాలజీ ఒక బుక్ రాసేసి అంత పెద్ద ఒక అన్ని మనం ముంగడ పెట్టారు. అవి మనం నేర్చుకొని మనము ఆ ప్రయత్నంలో ఇప్పుడు కారు డ్రైవింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాము? కార్ సీట్లో డ్రైవర్ సీట్లో కూర్చుంటామా లేదా? కూర్చున్న తర్వాత డ్రైవింగ్ వస్తుందా రాదా? రాదు. కానీ ఏం చేస్తాం? యాక్టింగ్ చేస్తాం. యాక్టింగ్ చేయంగా ఏమవుతుంది? రియాలిటీ అయిపోతుంది. డ్రైవింగ్ వచ్చేస్తుంది. డ్రైవింగ్ మనం ప్రాక్టీస్ చేస్తే డ్రైవర్ అయిపోదాం, డ్రైవింగ్ చేసుకోవచ్చు హాయిగా. అలాగే ఇప్పుడు ఈ యజ్ఞం కానీ పూజ కానీ జపం కానీ ప్రదక్షిణలు కానీ, ప్రదక్షిణలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ ప్రదక్షిణ ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కొక్క విశిష్టత ఉంది. అవన్నీ కూడా సాధనాపూర్వకంగా
ఇక్కడ సాయంత్రం వరకు ఒక్కొక్కరు చేసుకుని రాత్రి కూడా ఉండి మనం సాధన పూర్వకంగా చేసుకోవాలని ఒక దేవమానవ స్థితి పొందడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం. అందరూ ఇక్కడ ఉండి 3 రోజుల పాటు అన్ని వసతులు కూడా అన్ని ఏర్పాటు చేశాం. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడనే ఉండేసి చేసుకుంటే ఇంకా ఇంకా సంతోషం. కొంతమంది వచ్చి వెళ్ళిపోతాం అంటున్నారు. వీలు లేని వాళ్ళంటే వెళ్ళిపోయి రావచ్చు, కానీ వీలున్న వాళ్ళు ఉండి చేస్తే ఇంకా ఇంకా చాలా మంచిది. ఆ దేవమాన స్థితి మనం 10 సంవత్సరాలు కష్టపడేది 1 సంవత్సరంలో అయిపోతుంది. ఆ ప్రయత్నం జరుగుతుంది. ఓకే, శ్రద్ధయా సత్యమాప్యతే. ఇక్కడ మీరు ఇది వ్రత దీక్ష సూత్రం అంటే తీసుకుంటున్నారు. శ్రీ వాగీశ్వరీయ గాయత్రి మహాయజ్ఞం ద్వారా యొక్క పని, విశ్వ ప్రణాళిక యొక్క పని, ఇదంతా కూడా ఒక మహాకార్యం. ఒక కంకణం కట్టుకున్నారు. 4 మందితో గాయత్రి మహామంత్రం చేయించండి. మీ రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా మీ అందరు వెళ్ళేటప్పుడు కొత్త వాళ్ళు ఉంటే మీ సెల్లో, అది మా కార్యకర్తలు బుక్ స్టాల్లో మీ సెల్లో వేయిస్తారు. అది కేవలం 8 నిమిషాలే. ఆలోచనలలో మార్పును తెచ్చే ఉద్యమమేరుగ నిర్మాణం. ఇదే మాసం వరుణేహ భోజర్సర్వం సమాన ఆయుః ప్రమోషి. ఓం మనో జ్యోతిర్జుషతామాజ్యస్య బృహస్పతిర్యజ్ఞమిమం తనోత్వరిషృణాయ నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి గంధాక్షత పుష్పాణి ధూపం దీపం నైవేద్యం సమర్పయామి. తతో కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతా. కుచ్చౌతు సాగరా సర్వే సప్తద్వీపా జ్యోతిః సూర్యః సూర్యో జ్యోతిః స్వాహా. మనం ఆజ్ఞా చక్రం అంటామే. ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటుంది అన్నమాట మన శరీరంలో. అది ఆ సమతుల్యత కోసం మన పరంపరలో ఈ ఆచారాలన్నీ వచ్చాయి. ఈ మాస్టర్ గ్లాండ్ సవ్యంగా పనిచేస్తే మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు గురు పూజ శంకరి గారు. తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మయో నిర్నమోస్తుతే ప్రచోదయంతం పావమాని ద్విజానాం ఆయుః ప్రాణం ప్రజా పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. నమః నమః. ఓం శచీ పురందరాభ్యాం నమః నమః. ఓం మాతా పితృచరణ కమలేభ్యో నమః నమః. ఓం కులదేవతాభ్యో నమః నమః. ఓం ఇష్టదేవతాభ్యో నమః నమః. ఓం గ్రామదేవతాభ్యో నమః నమః. ఓం ఆవాహయామి స్థాపయామి. కాల్ష్యం ఉంది కదా, కాల్ష్యం ఆసనం సమర్పయామి. ఇప్పుడు నీళ్లు తీసుకోండి, మళ్ళీ నీళ్లతో సమర్పించండి. స్నానం సమర్పయామి. ఇప్పుడు మీ దగ్గర రక్షసూత్రూపమాగ్రాపయామి. అక్షతాన్ సమర్పయామి. తాంబూల పూగి ఫలాని సమర్పయామి. దక్షిణాం సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. సహస్రకోటి యుగధారిణే నమః. ఇంకా ఇస్తూ ఉండాలి. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. బీరువాలో పెడుతుంటే అది ఇంకనే మురుగుతుంది, కానీ వచ్చే జన్మకి ఏమి రాదు. ఇస్తూ ఉంటే జన్మ జన్మలకు
అది అకౌంట్లో పడుతూ ఉంటుంది, మళ్ళీ దానికి ఎన్నో 1000 రెట్లు మనకు తిరిగి వస్తూ ఉంటుంది. అది ఎప్పుడు గమనించండి. అంశదానంగా విశ్వ కళ్యాణానికై మహా తీర్థాలు ఇలా ఎక్కడైనా మీరు ఇస్తూ ఉండండి. అది తర్వాత ప్రతిభాదానం, మీకు ఏది తెలిసినా నేను ఏం చేయగలను అనుకున్నా కానీ అలాంటి ప్రతిభను అందిస్తూ పోండి. ఇప్పుడు మీకు చెప్పాను గాయత్రి మహామంత్రం గురించి అందరికీ చెప్పండి. 24 సార్లు చేయాల్సిందే. అది సద్బుద్ధిదాయకము, ప్రాణశక్తి అందిస్తుంది, మనలో సదాలోచనలు పెంచుతుంది అని చెప్తూ మీరు 24 మందితో చేయించండి. ఇలా మీరు ప్రతిభ, అంశదానము, సమయదానం ప్రతీకలుగా నీరు, అక్షతలు, పుష్పాలు తీసుకున్నారు మీ చేతిలోకి. ఆ శక్తిని ఆపాదించుకుంటున్నారు చేయడానికి. చేస్తే మనం ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులైనా దూరం అవుతాయి. అందుకొకే నాతో ఒకసారి అనండి, అవాంఛనీయ పరిస్థితులను తొలగించి వాంఛనీయ పరిస్థితులను వ్యక్తిగతంగా కుటుంబపరముగా సమాజపరముగా తయారు చేసుకుంటున్నాము. సర్వారిష్టాన్ శాంతిర్భవతు. అక్కడ యజ్ఞకుండి ముందు ఇటువైపు మీ యజ్ఞకుండి ముందరనే ఆగ్నేయం దిక్కున అక్కడ ఉంచండి. దక్షిణే పద్మనాభస్తు నైరుత్యాం మధుసూదనః పశ్చిమే చైవ గోవిందో వాయవ్యాం తు జనార్దనః ఉత్తరే శ్రీపతి రక్షై ఈశాన్యం హి మహేశ్వరః ఊర్ధ్వం రక్షతు దాతావో యదోనంతశ్చ రక్షతు అనుక్తమపి స్థానం రక్షద్విషో మమాద్రిదృక్ అపసర్పంతు తే భూతా భూమి సంస్థితా ఏ భూతా లింగకర్తార ते गच्छन्तु शिवाज्ञया अपक्रामन्तु भूतानि पिशाचा सर्वतो दिशम् सर्वेषाम विरोधेन. పరిస్థితులు అలా ఉంటాయి. శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞం ద్వారా నాలో సదాలోచనలు సత్కర్మలు సద్వాక్కులతో పరిపుష్టి చెంది ఎల్లప్పుడూ మంచి పరిస్థితులనే తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు అగ్నిస్థాపన. హవ్యవాహముపబ్రువే దేవాం ఆసాదయాదిహ ఓం ఆగ్నయే నమః. అగ్నిం ఆవాహయామి స్థాపయామి ఇహ గచ్చ. Para
ఒక్కొక్కరికి ఇలా వీచినట్టు వేస్తాం అనమాట. ఈ మంత్రం చెప్పినప్పుడు ఈ సదా ఈ అగ్ని, ఈ ఉత్సాహము, ఈ తేజస్సు మన జీవితంలో నిత్యం ఉండాలి అని అగ్ని ప్రదీపనము. అన్ని యజ్ఞకుండాల్లో అగ్ని ప్రజ్వలిందా? అందరి దగ్గర 4 కర్రలు ఉంటాయి చూడండి. రక్షాసూత్రం కట్టి అందంగా తయారు చేస్తారు. మూడవ సమిధ. ఓం సుసవిద్ధాయ శోచిషే ఘృతం శీఘ్రం జపోతన అగ్నయే జాత వేదసే స్వాహా. ఇదమగ్నయే జాత వేదసే ఇదం నమః. నాలుగవ సమిధ. ఓం తంకాసమిభిరంగిరో మృతేన వర్ధయామసి బృహచ్చోచాయ విష్ట స్వాహా. ఇదమగ్నే అంగీరసే ఇదం నమః. ఉత్తరే. ఇప్పుడు 4 దిక్కులకి మొత్తం చుట్టూరా వేయండి. ఓం దేవ సవిత ప్రసవయజ్ఞం ప్రసవయజ్ఞపతిం భగాయ దివ్యో గంధర్వ కేతపో కేతం నః పునాతు వాచస్పతిర్వాచం నః స్వదతు. ఇప్పుడు కుచ్చు తీసేయండి. మళ్ళీ రెండవ ఆహుతికి మళ్ళీ నెయ్యి తీసుకోండి. ఓం ప్రజాపతయే స్వాహా. ఇదం ప్రజాపతయే ఇదం నమః. ఓం ఇంద్రాయ స్వాహా. ఇదం ఇంద్రాయ ఇదం నమః. ఓం అగ్నయే స్వాహా. ఇదం అగ్నయే ఇదం నమః. ఓం సోమాయ స్వాహా. ఇదం సోమాయ ఇదం నమః. ఓం భూః స్వాహా. ఇదం అగ్నయే ఇదం నమః. ఓం భువః స్వాహా. ఇదం వాయవే ఇదం నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇదం గాయత్ర్యై ఇదం నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇదం గాయత్ర్యై ఇదం నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇదం గాయత్ర్యై ఇదం నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇదం గాయత్ర్యై ఇదం నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో స్వాహా. ఇదం గాయత్ర్యై ఇదం నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇదం గాయత్ర్యై ఇదం నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇదం గాయత్ర్యై ఇదం నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇదం గాయత్ర్యై ఇదం నమః. ఓం భూర్భువః స్వః స్వాహా. మొత్తం ధారగా పోసేయండి. బొట్టు బొట్టు అంటే ఇవాళ తీసుకున్న సంకల్పాలు ఎలా అయితే ఆ ధారణ ఉత్సాహాన్ని మన నెరవేర్చడానికి మనం పనిచేస్తాము అని వసోధార. కూర్చోండి. చేతితో తీసుకోండి. ఇలా అద్దితే మీకు నెయ్యి అంటుతుంది చేతికి. ఇలా నెయ్యి తీసుకున్న తర్వాత ఏ పాత్ర గురించి మాట్లాడుతున్నాము? అగ్నివాహునం తన్మా ప్రణా. ఓం మేధాం మే దేవా సవితా దదాతు. ఓం మేధాం మే దేవి సరస్వతి దదాతు. స్మరణాదేవ తద్విష్ణో సంపూర్ణం సాధితి శృతిః.
सहस्रकोटि युगधारिणे नमः सहस्रकोटि युगधारिणे नमः। ఇప్పుడు రెండు చేతులు ఇలా చాచి పెట్టుకోండి. అందరికీ మంచి జరగాలి. పరమం ప్రధానం పురుష స్వధామ్యే విశ్వోద్గతే కారణమీశ్వరం వా తస్మై వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవై వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగా ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో పశ్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః। जयति जय गायत्री माता जयति जय गायत्री माता सतमार्ग पर हमें सुख दाता जयति जय गायत्री माता हरि शक्ति तुम अनकली श्रीरामकृष्ण देव हरे सूर्यचेतन साधक श्वेतद्वीपावास श्रीरामकृष्ण देव हरे।
श्रीवत्साको प्रजा श्री सत्कुपायी पुत्रा अमरत्वा अनन्ता अमरत्वा अनन्ता आपद्बान्धवा श्रीरामकृष्ण देव हरे मातपिता गुरुदैवं स्वामियनुतयु नीवे मरियनुतयु नीवे अनुग्रहमाला मन्त्रदाता अनुग्रहमाला मन्त्रदाता धरणी दीक्षा द्रष्टा श्रीरामकृष्ण देव हरे ओंकाररूपा भोजस्वरूपा रामकृष्ण मनदेवा श्रीरामकृष्ण मनदेवा मंगलहारति अंदुको मंगलहारति अंदुको ओम जय महाकाल महाकाल ओम जय महाकाल महाकाल रामकृष्ण 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 श्री रामकृष्ण 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 ओम श्री रामकृष्ण कृष्ण रामकृष्ण 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 श्री रामकृष्ण 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 ओम श्री रामकृष्ण रामकृष्ण ओम श्री रामकृष्ण रामकृष्ण ओम जय सद्गुरुदेवा ओम श्री श्री रामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। అందరు కూడా ఈ విస్తృత ముద్ర ప్రతి ఒక్కరికి కూడా ధనము ధాన్యముతో పుత్రులు పౌత్రులతో ఉండాలని పృథ్వీపై స్వర్గావతి स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीमहीषाः गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। काले वर्षतु पर्जन्यः पृथ्वी सस्यशालिनी देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः निर्धनाः सधनाः सन्तु जीवन्तः शरदां शतम्
ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय स्वाधं मा परमाधं गमय अव्यवस्थां मा सुव्यवस्थां गमय ॐ शान्ति 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 जय मातरं वन्दे विश्वमातरं जय महाकाल जय महाकाल जय महाकाल श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेव की दादा गुरुजी की श्रीराम शर्माचार्य गुरुदेव की वंदने भवती माता की श्री राजसूय गायत्री महायज्ञము సఫలమైంది 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 శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞము సఫలమైంది సఫలమైంది శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞము సఫలమైంది 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 పృథ్వీపై స్వర్గావతరణ జరిగింది 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 పృథ్వీపై స్వర్గావతరణ జరిగింది 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 దేవమానవ స్థితి పొందాము 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 దేవమానవ స్థితి దేవమానవ స్థితి జై మహాకాల్ ఒకే విశ్వం ఒకే మతం ఒకే ధర్మం వర్ధిల్లింది 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 ఒకే విశ్వం ఒకే మతం ఒకే భాష వర్ధిల్లింది 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 ఒకే మతం ఒకే భాష ఒకే మతం ఒకే విశ్వం వర్ధిల్లింది 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 జై మహాకాల్ జై మహాకాల్ జై మహాకాల్ గట్టిగా క్లాప్స్ అండి. మహాకాల చక్రవర్తి తత్వము స్వ ఆత్మ రాజ్య స్థాపనకే కావలసిన సాధనలు ఇందులో ఉన్నాయి. అద్భుతమైన క్యాలెండర్ ఇది. సో మీ ఇంట్లో అందరు కూడా పెట్టుకోవాలి. ఇది రోజు చూస్తుంటే ఆ మహాకాల చక్రవర్తి యంత్రము మనలో డాక్టర్ సుధీర్ గారు ఎంబీబీఎస్ ఎండి ఉంటూ సూక్ష్మ శరీరంలో ఉన్న నాడులని మనము ఏ రోగమైనా నివృత్తి చేసుకునే ఆక్యుపంచర్ వారు చేస్తూ ఎంతో వేల మందికి రోగ నివృత్తి చేస్తూ ఇక్కడ మనకు ఫ్రీ క్యాంప్ పెట్టారు. చాలా బిజీ వారు. గుంటూరు రోగ నివృత్తి చేస్తూ ఇక్కడ మనకు ఫ్రీ క్యాంప్ పెట్టారు. చాలా బిజీ వారు. గుంటూరు, హైదరాబాదు, అలాగే పెద్ద క్లినిక్స్ హాస్పిటల్స్ ఉన్నాయి. వారు మనకి ఇక్కడ ఫ్రీ క్యాంప్ పెట్టడము ఇది వినియోగించాలి. వారికి ఆహ్వానం తెలుపుతూ శంబలాకి ఫస్ట్ టైం వచ్చారు. థ్యాంక్ యూ సార్. రావాలి. వెంకటేశ్వర్ గారు బెంగళూరు. వెంకటేశ్వర్ గారు ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి తత్సవితుర్వరేణ్యం భర్గో భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియో పంపుతూ ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వారిలో జ్ఞానశేఖరి గారు బెంగళూరు నుండి, అలాగే అనురాధ గారు
తప్పకుండా వారి రావాలండి. గోమాత మన పృథ్వీని సంరక్షిస్తుంది. క్యాన్సర్ ఇవన్నీ కూడా ప్రబలిపోతున్నాయి. ఒకప్పుడు గోవు మన ప్రతి ఇంటా ఉంటుంది, అది లేకనే ఇవన్నీ కూడా వస్తున్నాయి. గోమహిమ చాలా ఉంది చెప్పుకోవాలనుకుంటే. ఆ సంరక్షణ, గోవును సంరక్షిస్తే పృథ్వీ సంరక్షించబడుతుంది, పృథ్వీపై స్వర్గావతరణ జరుగుతుంది. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కాబట్టి వారి ఫ్యామిలీకి అనుగ్రహ ఆశీస్సు కలగాలని, అలాగే అనురాధ గారు వాళ్ళ పిల్లలు కూడా ప్రతి నెల 4000 పంపుతూ ఉన్నారు. వారికి కూడా అనుగ్రహ ఆశీస్సులు కలగాలని కొడుతున్నాను. గట్టిగా కనపడుతున్నాను. పిలుగుతోని అది జీరో చేస్తారు, నల్లిఫై చేస్తారు. మన ఇంట్లో ఎర్తింగ్ ఎట్లయితే చేసుకుంటామో ఆ ఎర్తింగ్ లాగా గోమాతల అంత టెక్నాలజీ ఉంది. మీరు భోగి, సంక్రాంతి కనుమ 3 రోజుల పాటు మనం గొప్పలు పెడతాం. రీజన్ అదండి, యాంటీ రేడియేషన్ కొరకు ఉపయోగించేది గోమాత. కరెక్ట్ గా మన గోమాత ప్రతి ఊర్లో ప్రతి ఇంటి దగ్గర ఒకటి ఉన్నదంటే, మనం ఇప్పుడు ఉన్న సిటీలో అర్బన్ ఏరియాలో గోమాత పెట్టుకోవడానికి వీలు కాదు. కాబట్టి కనీసం ఇక్కడ మీరు గోమాతకి మీరందరూ కూడా ఒక పాటు పడేసి ఇక్కడ గో సహస్ర కోశాల తయారు చేసినట్టు ప్రతి ఒక్కరు మీకు వీలైనంత, అంటే నెలకు మాకు ఇక్కడ ఖర్చు అయ్యేది 4000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక గోమాత గ్రాసానికి చూడడానికి అంట. మీకు వీలైతే ఎంత అవుతుందో 100 రూపాయల 4000 అది మీ ఇష్టము, మీ శక్తితో మీరు ఎంత చేస్తారో మీరు చేయొచ్చు. 4000 ఇవ్వాలని ఏం లేదు, మీకు ఎంత వీలైతే అంత ప్రతి నెల ఇస్తే గోగ్రాసానికి కానీ దగ్గర ఉపయోగపడుతుంది. అది గమనించుకొని, ఎందుకంటే ఇటువంటి పవిత్రమైన ప్లేస్ లో ఇంకా చేయాలనేది మీ అందరి సహకారాలు ఉంటా కూడా ఇంకా చేయడానికి ముందుకు ఇంకా మేము సాగుతాం. మా గురుగారిది, మన గురుగారిది మొత్తం అందరికి కూడా, ఎందుకంటే పృథ్వీపై సద్గతులు రావాలి అంటే మనందరికి ఎవరికి కూడా ప్రాబ్లం ఉండద్దు, రోగరహిత జీవితం గడపాలనే దానికే ఈ మొత్తం మా యొక్క లక్ష్యము. అందుకని ఇవాళ డాక్టర్ సుధీర్ గారు కూడా ఇవాళ రావడం మన యొక్క అదృష్టం అది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ శంబలాకి వచ్చినట్టు ఎవరికి కూడా రోగాలు ఉండదు, రోగగ్రస్తులై ఉండద్దు, రోగరహిత జీవితము, హ్యాపీ లైఫ్ ఉండాలి, ప్రాస్పరస్ లైఫ్ ఉండాలనే ఒక ఉద్దేశంతో చేసాం. దానికి సార్ ఇమీడియట్ గా స్పందించేసి పర్వాలేదు నేను టైం ఇస్తానని చెప్పేసి వచ్చారు. చాలా థ్యాంక్స్ సార్. సో వారికి కూడా ఒక సన్మానం వెంకటేశ్వర గారు, నరేంద్ర గారి చేతుల మీదుగా, అనిల్ నిష్ఠార గారి చేతుల మీదుగా, గౌరవ డాక్టర్ సుధీర్ గారిని సత్కరించాలి, సన్మానించాలి. వాళ్లకు ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు డాక్టర్ సుధీర్ గారు. ఎందుకంటే టాబ్లెట్ లేకుండా, ఎందుకంటే చాలా మందికి నర్వస్ ప్రాబ్లం కానీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ, చాలా రోగాలతో బాధపడి లక్షల కొద్ది ఖర్చు పెట్టుకుంటున్నారు. ఆ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కూడా రోగం నయం కాని పరిస్థితి. ఒకసారి మా బాబుని శ్రీనివాస్ చెప్పేసి మధ్యప్రదేశ్ పంపిస్తే, డయాబెటిక్ పేషెంట్ కి డయాబెటిక్ ఫుడ్ అంటారు కదా, అంటే ఫుడ్ వచ్చేసి కాలు కట్ చేస్తారు, ఆంప్యుటేషన్ అంటారు, కాలు తీసేసారని చెప్తారు. ఆ రోగం గ్యాంగ్రీన్ అయిపోయిన తర్వాత కాళ్ళు తీసేసారని చెప్తారు. అటువంటి కేసు దగ్గర 12-15 సంవత్సరాల నుంచి ఆ పేషెంట్ కి బాధలో ఉంటే డాక్టర్ ఆఖరికి చెప్పింది ఏంటంటే కాలు తీసేయాలి అనేసి. కానీ అక్కడ డాక్టర్ న్యాచురల్ గా ఒకటి ఏంటంటే మన అదేంటి పుట్టమట్టి ఉందో దాంట్లో కొన్ని ఆయుర్వేదిక్ కొన్ని మందుల రసం చేసేసి పూసినందుకు 4 రోజులుగా పుండు మానిపోయింది, కాళ్ళు కట్ చేసేది కాకుండా అయిపోయింది. ఆయన రోగం నుంచి బయటకు వచ్చేసాడు. ఇటువంటివి చాలా ఉన్నాయి.
సార్ అయితే పక్షవాతం వచ్చిన వాళ్ళకి కానీ రెస్పిరేటరీ ప్రాబ్లం ఉన్న అస్తమా ఉన్న వాళ్ళకి చాలా మంది ట్రీట్మెంట్ చేశారు. ఎటువంటి మెడిసిన్ లేదు, కానీ ఏంటిది సూదులు పుచ్చేసి అక్కడ ఉన్న ఎనర్జీ ఫ్లోని బ్రేక్ చేసేది ఉన్నదాన్ని దాన్ని క్లియర్ చేసేది, పాసన్ చేసేది. ఆ నాడీ వ్యవస్థను తయారు చేసేదానికి మొత్తం కంకణం కట్టుకొని ఎంబీబీఎస్ అయ్యి చాలా మంది డబ్బులు సంపాదించేదానికి చాలా మంది ఉన్నారు. సార్ అది మన అదృష్టము. ఆయన దగ్గర 15 సంవత్సరాల నుంచి మొత్తం ఈ ఆకుపంచర్లో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్ కాకుండా ఈ ఆకుపంచర్ క్లినిక్ పెట్టుకొని అందరికీ అంటే లక్షల రూపాయలు అయ్యే ఖర్చుని 1000 రూపాయలతో పని అయిపోతున్నది. అందులో గ్యారంటీ రోగం పోతున్నది. అది ఇక్కడ ఫ్రీ క్యాంప్ కూడా ఉంది మన యజ్ఞశాల వెనకాలనే. అక్కడ సార్ టైం ఇచ్చేసి అందరికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. దాని ప్రకారంగా మీరు చేసుకోవచ్చు. జై గురుదేవ్. అందరూ కూడా భోజన ప్రసాదం స్వీకరించాలి. ఒక్కసారి యజ్ఞశాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి మరి
పరాకాష్ఠ కాబట్టి ఈజ్ అల్టిమేట్ కాబట్టి వారిని ఎన్నుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వారి స్వామికి సరెండర్ అయ్యి సమర్పణ అయ్యి ఆ యొక్క సేవలో ఆ సేవా తత్పరతకు ఎవరు ఉంటారో వారు సత్యంగానికి వెళ్తారని వారిని ఆదర్శంగా ఇల్లు కట్టుకోవాలి అంటే ఎక్కడ ఏంటి సింగిల్ స్టోరీడా డబుల్ స్టోరీడా 40 lakhsలోనా 50 lakhsలోనా నెక్స్ట్ ఇయరా 2019 అంత స్పెసిఫిక్గా అనుకుంటేనే చాలా తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది. కాబట్టి నవ్వుకోవాల్సిన అవసరం లేదు. అలా మాస్టర్ గారు చెప్పారు కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు ఏ కోరికైనా అంత స్పెసిఫిక్గా అనుకోవాలి. असवर दीन जानकी माता के दाता असवर दीन जानकी माता ओम अष्ट सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता ओम महाकाल जय जय महाकाल जय महाकाल जय जय महाकाल స్తోత్రము ఆ గాయత్రి మాత అంటే అనంతమైన అండాలం దీప్తికరం విశాలం రత్నారవం తీవ్రమనాది రూపం దారిద్ర్య దుఃఖ శయకారణం చ లేని వాళ్ళు దయచేసి మీ దాంట్లో లేకుండా చేస్తుందా చేస్తున్నారు మీరు కూడా చేసేవాళ్ళు రోజు 24 సార్లు చేస్తున్నారు. లేని వాళ్ళు దయచేసి కూడా ప్రతిష్ఠ అయి ఉన్నారు. అలాగే ఇక్కడ అఖండ గురుసత్తా మీరు చూస్తే అక్కడ మాస్టర్ సివి మేడం బ్లాడ్స్కి నెక్స్ట్ శ్రీరామ్ శర్మాచార్య గురుదేవ్ భవతి వందనీయ భవతి మాత ఇలా 7 అంటే ఇద్దరిద్దరుగా 14 మంది గురువులు. అంటే వాళ్ళు సైంటిఫిక్ స్పిరిచువాలిటీకి ఇప్పుడున్న ఈ యొక్క యుగంకి మతాతీతంగా కావాల్సిన ప్రిన్సిపల్స్ అందించారు, సూత్రాలు. తమకి ఏ మతం వాళ్ళు అవసరం కమలే కమలాలయే అన్నప్పుడు మళ్ళీ మూలాధారంలో నుండి సహస్రారం వరకు అన్ని దళాలు వికసించాయి అని భావన. శ్రీ హ్రీ శ్రీ कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्म्यै नमः. ओम श्री आदिदेव्यो
రావాలి అందరు యంగ్స్టర్స్ ఫాస్ట్ మార్చ్ పాస్ చేయాలి. గ్రూప్ ప్రేయర్స్, గ్రూప్ సాధన చాలా ముఖ్యము. ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటాము అంటే మాస్టర్ గారు అనే చాలా సార్లు నాకు గమ్మత్ అనిపిస్తుంది. వాట్సాప్లో పెడతారు, మా ఇంట్లో వరలక్ష్మి నేను ఇలా చేసుకున్నాను. చేసుకో, కానీ సామూహికంగా కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లోంచి మనం బయటపడాలి, చాలా చాలా బయటపడాలి. మాస్టర్ గారు ఎన్నోసార్లు అన్నారు, పండుగ వారి నుంచి ఇక్కడికి ఒక రౌండ్ ఇలా వెళ్ళి ఇలా వస్తే ఒక రౌండ్, అలాంటి 11 రౌండ్లు మీ ఏ సంకల్పమైనా మీ కోరికైనా తీర్చుకోవచ్చని మాస్టర్ గారు చెప్పేశారు. వారు కూడా చేసి చూపించారు. కాబట్టి ఇది ఉపయోగించుకోండి. చాలామంది ఇక్కడ వచ్చి చేసుకోవడము, ఒక ఆయన ఇవాళ రాలేదు. హ్రీం శ్రీం కమలే కమలే పొద్దున్నే లేచేవారు, వాకింగ్ వెళ్దాం రండి అని ఇలాంటివి చూపిస్తూ ఉండేవాళ్ళు. అంతే డబ్బడపా నడుచుకొని వచ్చేవారు. అందుకొరకు ఆయన లేచి వాకింగ్ అన్నారంటే మేము ఎప్పుడు అక్షతలు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, హారతికర్పూరం అన్నీ రెడీ పెట్టుకొని ఒక కిట్, వాటర్, మాస్టర్ గారికి ఒక్కోసారి మండలి అంతా కూడా ఇవి సాధనకు అద్భుతమైన హయ్యెస్ట్ ల్యాబొరేటరీ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. చెంబల ఎవరెవరు ఇవ్వాలి, ఈ శరీరమే ఒక ల్యాబొరేటరీ అని ఉపయోగించుకోగలిగితే ఎంతో ఎంతో ఎదుగుతాం. ఈ కుండలిని రాక్ చూడండి, మధ్యలో చీలిక సుషుమ్నా నాడికి ప్రతీక. ఈ రెండు ఇడ పింగళ. ఇక్కడ కూర్చొని కుండలిని సాధన అవి చేసుకోవచ్చు. అంత అద్భుతమైంది. మాస్టర్ గారు ఇక్కడే ఉండి లేరమ్మా, ఇది మధ్యలో ఉండే ఈ రాక్ ఇట్లా పెట్టి ఇదంతా హ్యాంగ్ చేశారు మాస్టర్ గారు. దాదాపు ఇదంతా రెడ్గా ఇదంతా ఇదైపోయింది. అయినా కానీ అలాగే ఒక తపస్సులాగా నవ్వుతూ ఉంటారు మాస్టర్ గారు. ఆయన సూక్ష్మంగా చేసుకున్నారు. ఒక దాదాపు 3 hours అట్లా హ్యాంగ్ చేశారు. ఈ పార్ట్ చేశాక తొందరగా నాకు దక్షిణామూర్తి ఫోటో ఇక్కడ పెట్టాలి, వారు వేశారని చెప్పారు. వారు ఇక్కడ విశిష్టత ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా దక్షిణామూర్తి ఎప్పుడూ కూడా దక్షిణ దిశగా తిరిగి ఉంటారు. మనం ఎవరం కూడా ఏ దేవతా స్వరూపమే కానివ్వండి, లేకపోతే మనం మానవులు ఎవరైనా కానివ్వండి, దక్షిణ దిశగా తిరిగి కూర్చోము. దక్షిణ దిశగా మనము బయలుదేరి ఎక్కడికన్నా వెళ్ళాలంటే, ఏదన్నా మనం ఇళ్ళు కానీ స్థలాలు కానీ చూసినా సౌత్ ఫేసింగ్ అంటే మనం ప్రిఫర్ చేయము. చదువుకునే పిల్లలు ప్రత్యేకంగా ఖచ్చితంగా దక్షిణామూర్తి స్తోత్రము చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కనీసం మొత్తం స్తోత్రం, పెద్ద స్తోత్రం ఉన్నది ఆదిశంకరాచార్యులు వారు రచించినది. ఆ మొత్తం స్తోత్రం కాకపోయినా కనీసం మొట్టమొదటి శ్లోకమైన రోజు ఉదయాన్నే లేచి స్కూల్కి వెళ్లే ముందు ఆ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఒకసారి చదువుకుని మననం చేసుకుని దక్షిణ ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషి గణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీఢే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః.
అనా హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః శరణం శ్రీపాద శరణం భజే శ్రీపాద శరణం భజే శ్రీపాద శరణం శ్రీపాద శరణం భజే శ్రీపాద శరణం శ్రీపాద శరణం శ్రీపాద శరణం భజే శ్రీపాద శరణం భజే శ్రీపాద శరణం శ్రీపాద శరణం భజే శ్రీపాద శరణం శ్రీపాద శరణం శ్రీపాద శరణం భజే శ్రీపాద శరణం భజే శ్రీపాద శరణం శ్రీపాద శరణం భజే శ్రీపాదరాయ ప్రేమామూర్తి శ్రీవల్లభాయ శ్రీపాద శరణం భజే శ్రీపాద శరణం శ్రీపాద శరణం భజే శ్రీపాద సర్వారక్షక శ్రీపాదరాయ మోక్షదాయక శ్రీవల్లభాయ సర్వారక్షక శ్రీపాదరాయ మోక్షదాయక శ్రీవల్లభాయ శ్రీపాద శరణం భజే శ్రీపాద శరణం శ్రీపాద శరణం భజే శ్రీపాద శరణం భజే శ్రీపాద శరణం శ్రీపాద శరణం భజే ప్రకృతికి అనుగుణంగా వెళ్తున్నాం అన్నదానికి ప్రతీక ఇది పూజ్య మాస్టర్ గారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పరమగురు మండలి దత్తాత్రేయ స్వామి అక్కడ దత్తాత్రేయ స్వామి కూడా ఉన్నారు అందుకొరకు ఇక్కడ రాగానే ఇది పెడతాం మీ పాట అయితే ఇట్లా ఎందుకు క్లాప్స్ అంటే గట్టిగా ఈ రెండు అరచేతులు ఇలా చేరుస్తుంటే 72,000 నాడులు జాగృతం అవుతాయి కరమే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః ఓం శ్రీ ఐశ్వర్యలక్ష్మీ దేవతాయే నమో నమః కాబట్టి సాత్వికమైన ఆహారంతో మంచి ఆలోచనలు ఎట్లా ఉంటే పరిస్థితులు అలా ఉంటాయి. నిరంతరంగా దాంట్లో ఉండండి. ఆహారోపాసన గురించి అద్భుతమైన సాహిత్యం మన బుక్ స్టాల్లో తీర్థ ధాన్యలక్ష్మీ దేవతాయే నమో నమః. జై మహాకాల్ జై మహాకాల్ జై మహాకాల్ జై మహాకాల్ జై మహాకాల్ జై మహాకాల్. స్వరూపన శ్రీవల్లభాయ జ్ఞాన సముద్రన శ్రీపాదరాయ జ్యోతి స్వరూపన శ్రీవల్లభాయ శ్రీపాద శరణం గాయత్రీ మాతా. ఓం ఓం अष्ट सिद्धि नवनिधि के दाता सब समर्थ गायत्री माता. ओम ओम सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. बोलो श्री